ప్రజలందరికీ నమస్కారం. అది జనగామ జిల్లా బచ్చన్నపేట మండల్ గంగాపూర్ గ్రామ సర్పంచ్గా నేను ఎన్నికైన. గ్రామంలో కొన్ని సమస్యలు చాలా ఉన్నాయి. గతంలో కొన్ని పనులు చేయలేదు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, వాటర్ సమస్యలు చాలా ఉన్నాయి. కొన్ని వాటర్లో వాటర్ సరిగా వస్తలేవు. ఇప్పుడు ఈ గ్రామంలో ఎన్ని వార్డులు ఉన్నాయి? మొత్తం 8 వార్డులు. 8 వార్డులు ఉన్నాయి. 8 వార్డులలో సీసీ రోడ్లు ఉన్నాయా? సీసీ రోడ్లు లేవు. అంటే గతంలో ఎన్ని సీసీ రోడ్ వేసినారు, ఇప్పుడు ఎన్ని వేయాలి మీరు? ఇంకా చాలా ఉన్నాయి సార్. ఏసీటీ చాలా ఉన్నాయి. కొన్ని వేసారు, కొన్ని ఉన్నాయి. వాటర్ ఎట్లా ఉంది? వాటర్ ఇప్పటికీ ఇప్పుడు వస్తున్నాయి. ఎండాకాలం రాగానే చాలా తక్కువ అవుతుంది. రవాణా సౌకర్యం ఎట్లా ఉంది? రవాణా సౌకర్యం రోడ్డు బాగాలేదు. రోడ్డు మొత్తం గుంతలు పడిపోయినాయి. ఈ బస్సులు ఎన్ని రకాలు? బస్సు ఒకటే వస్తున్నా, పొద్దున వస్తున్నా, సాయంత్రం లేదు. కాలేజీ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎప్పుడన్నా పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది సార్. మరి ఎట్లా వెళ్తారు మీరు? ఆటో లేక కొంతమంది కాలినడకన వస్తుంది. అంటే ఇక్కడ బచ్చన్నపేట ఆలింపూర్ దాకా నడుచుకుంటూ వెళ్తుంటే చాలా ఇబ్బంది అవుతుంది. కొంతమంది వెహికల్స్ లేవు లేక కొంతమంది నడుచుకుంటూ వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీరు ఎన్నికై దాదాపు 2 నెలలు నెల అయింది కదా. సార్ ఆ నెల లోపల మీరు డిఎంని ఎప్పుడైనా కలిసి? మా ఎమ్మెల్యే సార్ చెప్తే వేయిస్తానండి బస్సు. డిఎం సార్ కలిసి బస్సు వేయించామని ప్రయత్నం. ఇప్పుడు ఎమర్జెన్సీ మీకు అవసరం పడితే ఎట్లా వెళ్తారు మీరు? చాలా మంది బండ్లు వెహికల్స్ చాలా మంది. ఇప్పుడు అట్లాగే ఈ స్ట్రీట్ లైట్ ఉన్నాయా? స్ట్రీట్ లైట్లు పెడుతున్నాయి. పెన్నాయని వచ్చినాక వేయించింది. బోర్డులు ఎన్ని పని చేస్తున్నాయి? బోర్డు ఒక 4 పని చేస్తుంది. సిబ్బంది ఎట్లా ఉన్నారు? సిబ్బంది ఇంకో 2 పెట్టుకుంటే బాగుంటుందని చూస్తున్నాం. మీ కార్యదర్శి ఎట్లా ఉన్నారు? కార్యదర్శి బాగానే ఉంది. వర్క్ చేస్తారా? వర్క్ చేస్తాడు. రోజు వస్తాడా? పొద్దున వస్తాడు. పొద్దున వచ్చి సాయంత్రం పోతాడు. ఇట్లా మహిళా సంఘాలు ఎట్లా నడుపుతాయి? మహిళా సంఘాలు బాగా నడుస్తున్నాయి. అంటే మొత్తం ఎన్ని ఐడియా ఉన్నాయి మీకు ఏమన్నా? 10 సంఘాలు ఉన్నాయి. 8 నడుస్తున్నారు. పెన్షన్స్ ఎన్ని వస్తున్నాయి? పెన్షన్స్ అంటే అప్రాక్సిమేట్ 670 మందికి వస్తున్నాయి. 670 మంది. కొత్తగా మీ ఆయంలో ఎవరైనా సంతకాలు పెట్టింది? ఇంకా లేదు సార్. ఇంకా రాలేదు. వచ్చినా కానీ రాలేదు. ఎండాకాలం వస్తే వాటర్ సమస్య చాలా తక్కువ ఉంటుంది. సమస్య ఎదుర్కోవాలి. కొన్ని బోర్లు ఉన్నాయి, రిపేర్ ఉన్నాయి, అవన్నీ వేయించి అంటే వాటర్ సమస్య రాకుండా చూద్దామని చూస్తున్నాం. ఇప్పుడు మీకు మేజర్గా సమస్యలు ఏమున్నాయంటే వాటర్ ప్రాబ్లమే ఉండదు. వాటర్ ప్రాబ్లం, డ్రైనేజీ సౌకర్యం. డ్రైనేజీ ఉంది కానీ అన్ని గుంతల మోరీలు అన్నీ ఖరాబ్ అయినాయి. అవన్నీ మళ్ళీ ఫండ్స్ వస్తే మళ్ళీ అవన్నీ కొత్తనే కడదామని చూస్తున్నాం. శాశ్వత పరిష్కారంగా చూద్దామని. చెప్పండి. మా ఊరికి కొత్తగా గ్రామ పంచాయతీ శాంక్షన్ అయింది. 10 రోజులలో దాన్ని కాంట్రాక్ట్ ఇచ్చి దాన్ని వర్క్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాం. అంటే మీరు ఎన్నుకున్న తర్వాత ప్రథమంగా తొలి సంతకం దేని మీద పెట్టారు? మీ సమస్యల మీద? సమస్యలేనా? ఇదే గ్రామ పంచాయతీ కొత్త సంతకం పెట్టాం. ఏది గ్రామ పంచాయతీ భవనం కోసం? భవన నిర్మాణం ఒకటి వివోఏ అదొక్కటే. ప్రస్తుతానికి అయితే 2 అయినాయి సార్. మహిళా సంఘ భవనం ఒకటి అయింది. కమిటీ హాల్స్ ఉన్నాయా మీకు ఏమన్నా? కమిటీ ఎస్సీ కమిటీ హాల్ ఒకటి ఉంది. ఓకే. ఇక్కడ పాపులేషన్ ఎంత ఉంటుంది? పాపులేషన్ 500 ఇక్కడ. 500 పాపులేషన్. మొన్న ఎంత ఫాలో అయింది? మా 470 అయింది. 470. అందరికీ నమస్కారము. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు మన జిల్లా జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం గంగాపురం గ్రామ విలేజ్లో నేను 3వ వార్డు సభ్యునిగా గెలుపొందిన తర్వాత నేను ఉప సర్పంచ్గా ప్రమాణ స్వీకారం జరగడం అయింది. ఆ తర్వాత కొన్ని గ్రామ సభ్యులలో కానీ మన వార్డులలో కానీ గ్రామంలో గంగాపూర్ గ్రామంలో 8 వార్డులు ఉన్నాయి. ఒక్కొక్క వార్డు గాను
ఒక్కొక్క సమస్యలు ఎవరి జనాలు ప్రజలు మరి ఏ సమస్యలు ఉన్నా కానీ మేము ఖచ్చితంగా నెరవేర్చాలని ప్రబంధంగా మేము నెరవేర్చాలని అనుకుంటున్నాము. ఇద్దరం సర్పంచ్గా మరియు ఉప సర్పంచ్గా సర్పంచ్ గారితోటి సహకారంతో ఇద్దరం కలిసిమెలిసి మరి ఏ గ్రామానికి ఏ సమస్యలు ఉన్నా కానీ అన్ని సమస్యలన్నీ గ్రామ ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా మనము అంత సమస్యలతోటి ఏ సమస్యలు పరిష్కరించాలని మేము సహృదయంతో అనుకుంటున్నాము. మరియు ఇదే కాకుండా ఒకటి మా ఊర్లో ఒక 3 సంవత్సరాలు ఇంచుమించు దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుంది. దుర్గమ్మ గుడి పునాది తీసి బేస్మెంట్ వరకు లేచి మరియు స్లాబ్ కూడా అయింది. కానీ తాత్కాలికంగా అట్లే నిలిపివేయడం జరిగింది. అదొక కమిటీ చేసి కమిటీ సభ్యులు కూడా కరెక్ట్గా పనిచేయకపోవడమో లేకపోతే ఏదో కారణాల వల్ల నిలిచిపోయింది. దాన్ని కూడా పునరుద్ధరించి దాని సమస్యలన్నీ పరిష్కరించి ఈ తక్షణమే ఇప్పుడు రాబోయే 1 year లోపు పండుగ చేసుకొని కులాంతరంగా అందరము కలిసిమెలిసి ఊరంతా గ్రామ ప్రజలతోటి మంచి సుఖ సంతోషాలతోటి పండుగ చేసి మరియు ఇంకా పోషమ్మ గుడి ఉంది. పోషమ్మ గుడి ఇప్పుడు దుర్గమ్మ గుడి ప్రారంభించి నుంచి పోషమ్మకు బోనాలు చేయడం లేదు, సప్పులు లేవు, ఏది చేయొద్దని ఊకుంటున్నారు. దాన్ని కూడా పరిష్కారం చేసి పోషమ్మ గుడి కాడికి దారి లేదు ఒకటి. మరి గ్రామ ప్రజలు మరియు గంగాపురంలో ఎక్కువ శాతం రెడ్డిస్ అనగా జిల్లేళ్ళ వారి వంశం ఉన్నది. ఆ వంశం మాత్రం ఒకటి సహృదయంతో పరిష్కారం చేస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నేను ఆశిస్తున్నాను. గ్రామ ప్రజలు మాత్రం మరి ఈ సమస్యలకు అందరూ పరిష్కారం చూపి అందరూ కలిసిమెలిసి ఇదొకటి పోషమ్మ గుడి కాడికి దారి ఒకటి, దుర్గమ్మ గుడి ఒకటి ప్రయత్నం చేసి మరి సర్పంచ్ గారు మరియు ఉప సర్పంచ్గా నేను మా వార్డు సభ్యులు అందరూ గ్రామంలో కలిసి ఈ పండుగను సంతోషంతో చేయాలని అనుకుంటున్నాము. మరియు ఇంకా సమస్యలు ఉన్నాయి. వార్డులో కూడా ఒకటి మెయిన్ సీసీ రోడ్డు ఏంటంటే వార్డు నంబర్ 4 అనుకుంటుంది. వార్డు నంబర్ 4లో ఒకటి లాంగ్ సీసీ రోడ్ ఉంది. సెకండ్ రోడ్ అవుతుంది అది. ఆ సీసీ రోడ్ ఒకటి మరియు ఎస్సీ కాలనీ నుండి గ్రామ పంచాయతీ వరకు ఒకటి, గ్రామ పంచాయతీ మంచిలబాయి అంటారు దానికి, మంచిలబాయి వరకు ఒకటి సీసీ రోడ్డు. ఆ తర్వాత బీసీ కాలనీలో ఒక 2-3 సీసీ రోడ్లు ఉన్నాయి. డ్యామేజీ బాగా అయిపోయినాయి. ఎన్నడో జమాన్లా కట్టిన డ్యామేజీ. మా గ్రామము ఇంచుమించు గ్రామ పంచాయతీ అయినప్పుడు కట్టిన మోరీలు ఉన్నాయి. అవి చాలా ఓల్డ్ అయిపోయినాయి. అవి పనిచేయకుండా అయిపోయినాయి మోరీలు కూడా. ఆ మోరీలు ఒకటి తీసేసి మళ్ళీ కొత్త రీఓపెన్గా చేసి మరి దాన్ని పరిష్కరించాలని అనుకుంటున్నాము. మరియు అదే కాకుండా ఇంకా కూడా సీసీ రోడ్లు ఉన్నాయి. ఇంకొకటి మా ఊర్లే ముఖ్యమైనది భైరవ స్వామి టెంపుల్. ఆ భైరవ స్వామి టెంపుల్ వరకు సీసీ రోడ్డు శాంక్షన్ చేయాలని ఎమ్మెల్యే గారితో కోరడం జరిగింది కూడా. అది కూడా ఒకసారి మీటింగ్లో వచ్చి సరే అని చెప్పాడు. అతని దృష్టికి కూడా తీసుకుపోవాలని అనుకుంటున్నాము. మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఆ సీసీ రోడ్ ఒకటి, ఇంకా వేరే సమస్యలు ఉన్నాయి. మరియు గ్రామ పంచాయతీ కొత్తగా నిర్మించడానికి మాకు ఏది ఆలోచనలు వస్తున్నాయి. కాంట్రాక్టర్ను మాట్లాడి కాంట్రాక్ట్కి ఇవ్వాలా, లేకపోతే ఊర్లో ఉన్న పెద్ద మనుషులు కూడా ఎవరైనా ముందుకొచ్చి కట్టాలనుకుంటే వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నాం మేము. మరియు ఇంకా మహిళా భవనం కూడా వస్తుంది. దానికి ఒక ప్లేస్ కావాలి. ఈ ఉన్న చిన్న గ్రామ పంచాయతీలో ప్లేసు సరిపోవడం లేదు. ఇంకా వేరే స్కూల్ దగ్గర ఉన్నది. ఒకసారి మేము ప్రొసీడింగ్ ఇచ్చాం. దాన్నే పరిష్కరించి గ్రామ పెద్దలతోటి అందరితోటి సమస్య సాల్వ్ చేసి అక్కడనే కట్టాలని అనుకుంటున్నాము. దాన్ని మా గ్రామ పెద్దలు అందరూ కూడా సహకరించి మంచి హృదయంతో సమస్యలు పరిష్కరించాలని అనుకుంటున్నాము. దీనికి గ్రామ ప్రజలందరికీ మరియు గంగాపూర్ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. మరియు ఇంకొకటి సమస్య ఏముందంటే మా విలేజ్ చాలా చిన్న విలేజ్. ఊర్లో
ఈ మండలంలోనే చాలా చిన్న విలేజ్ కావున ఒక బస్సు కూడా ఊర్లకు రావడం లేదు. మరీ ఒక్కటి వస్తుందంటే అది మా ఊరు మీదికి వెళ్ళి పోవడం షార్ట్ కట్లో పోవడానికి వస్తుంది, కానీ మా విలేజ్ కోసం మాత్రం రావట్లేదు. అది పొద్దున 7 గంటలకే ఇటు చేర్యాలకు పోతుంది. అదే రిటర్న్ మళ్ళీ 9-9:30 వరకు బచ్చన్నపేటకు పోయే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలని దీన్ని మాత్రం మాకు డిఎం గారి దగ్గరికి పోయి అయినా, జనగామ డిఎం గారి దగ్గరికి పోయి అయినా దీన్ని పర్మనెంట్గా చేయాలని మేము కోరడం జరుగుతుంది. ఆ తర్వాత ఒకటి చేర్యాల టు బచ్చన్నపేట మాకు షటల్ అప్ అండ్ డౌన్ చేసే విధంగా మాకు ఒక బస్సు సౌకర్యం ఒకటి కావాలని మేము సహృదయంతో కోరడం జరుగుతుంది. డిఎం గారికి కూడా చెప్పాము, ఒకసారి ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకుపోయాము. అది ఓకే అని చెప్పాడు. దాన్ని పరిష్కరించాలని అనుకుంటున్నాం. ధన్యవాదాలు.